మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మేడం, సాధారణంగా ఇప్పుడు వరల్డ్‌లో బ్లూ జోన్స్ అని ఉంటాయి కదా! అంటే 100 సంవత్సరాల కన్నా ఎక్కువ మంది బతుకుతున్న ప్రాంతాలు. చాలా మంది అక్కడ 100 సంవత్సరాల కంటే ఎక్కువ మంది ఉంటారు. వాటిని బ్లూ జోన్స్ అంటాం కదా! సో, అక్కడ వాళ్ళు అంతకాలం బతకడానికి గల రీజన్ ఏంటి? అక్కడ వాటర్ ఏ రకంగా ఉంటది? అదే రకంగా వాళ్ళు తీసుకునే ఆహారం ఏ రకంగా ఉంటుంది? సో, మనం వాళ్ళ జీవనశైలి నుంచి మనం ఎలాంటి నేర్చుకోవాలి? ఈ బ్లూ జోన్స్ ఒక హిస్టరీ కనుక చూసినట్లయితే వాళ్ళు ఎందుకు ఇంతకాలం బతుకుతున్నారు అన్న రీసెర్చ్ చూస్తే వీళ్ళందరూ కమ్యూనిటీస్లో ఉంటున్నారండి, కలిసి ఉంటున్నారు. సాయంత్రం అవగానే చేరడము, ఇది ఎక్కువ చూశారు బ్లూ జోన్స్లో జరుగుతున్న మార్పులు. అలాగే వాళ్ళు డే అంతా యాక్టివ్గా ఉంటున్నారు. ఏదైనా అవసరం ఉంటే నడిచి వెళ్ళి తెచ్చుకోవడం. అలాగే వాళ్ళు ఉంటున్న ప్లేసులు కూడా హిల్లీగా ఉండడం ప్రాంతాలు. డే అంతా వాళ్ళు యాక్టివ్గా ఉండే విధంగా లైఫ్ స్టైల్ ఉంటుంది. సో మూమెంట్ ఎక్కువ ఉంటుంది, సోషల్ గ్యాదరింగ్స్, సోషల్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఫుడ్లో వాళ్ళు ఏదో రెస్ట్రిక్టివ్గా ఇదే తింటున్నాము అన్నట్టు ఏం తినట్లేదు. వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్లో వెజిటబుల్స్ ఎక్కువ ఉంటున్నాయి, బ్యాలెన్స్డ్గా ప్రోటీన్ ఉంటుంది. అండ్ వాళ్ళు కార్బ్స్ కూడా, అంటే వాళ్ళు ఉండే రీజియన్ని బట్టి పాస్తా కానీ రైస్ కానీ ఇలాంటివి ఉంటున్నాయి. అన్నీ బ్యాలెన్స్డ్గా తింటున్నారు అండ్ బాడీ యాక్టివ్గా ఉంటున్నారు. అండ్ వాళ్ళు స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. పడుకోవడం, ఇలా లేట్గా పడుకొని పొద్దున్నే లేసేయడం, ఇలాంటి ఒక డిస్టర్బెన్సెస్ లేవు వాళ్ళకి. సో ఇది కాకుండా సమ్ పార్ట్ జెనెటిక్స్ కూడా ఎక్కడో దెర్ ఇస్ అ రోల్ వీళ్ళల్లోనూ. ఇంకా అది కాకుండా ఇప్పుడు ఈ ఫాస్టింగ్ కూడా కల్చరల్గా మనకి ఉంది. ఫాస్టింగ్ చాలా కల్చర్స్లోనూ ఉంది. సో ఫాస్టింగ్ చేసినప్పుడు మనకు బాడీలో సర్టివెన్స్ అనే జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ వలన మనం చాలా కాలం బతకడానికి అవకాశం ఉంది. అయితే ఆ జీన్స్ని ఆన్ చేసుకోవడానికి ఒక 2 ఈజీగా చేసుకోవచ్చు మనం. ఒకటి ఫాస్టింగ్, ఒకటి క్యాలరీ రెస్ట్రిక్షన్. బేసికలీ క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే మన బాడీకి ఎంత అవసరమో దానికన్నా కొంచెం తక్కువ తినడం, ఓవర్ ఈటింగ్ చేయకుండా. సో క్యాలరీ రెస్ట్రిక్షన్, ఫాస్టింగ్, ఎక్సర్సైజ్, ఈ 3 వలన ఈ సర్టివెన్స్ అనే జీన్స్ స్టిమ్యులేట్ అవుతున్నాయి. దీనివల్ల మనం చాలా కాలం బతుకుతున్నాము అనేవి కూడా చాలా వరకు స్టడీస్, రీసెర్చ్ చెప్తున్నాయి అన్నమాట.